రోజు కన్నప్ప మూవీ రిలీజ్. విష్ణు మంచ్కి బెస్ట్ ఓపెనింగ్స్ ఉండబోతున్నాయి. ప్రభాస్ కీలక రోల్లో కనబడబోతున్నాడు. శివుడిగా అక్షయ్ కుమార్, పార్వతీదేవిగా కాజల్ అగర్వాల్ కనబడబోతుంది. మోహన్ బాబు చాలా మంది ఉన్నారు. బ్రహ్మానందం గారు కూడా ఉన్నారు. స్టోరీ డ్యూరేషన్ వచ్చేసి 3 hours 12 minutes ఉండబోతుంది. ఇంకా డైరెక్టర్ వచ్చేసి ముఖేష్ కుమార్ సింగ్, మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి స్టీఫెన్. ఇంకా ఇది మొత్తం న్యూజిలాండ్లో జరిగింది మొత్తం షూటింగ్. ఎలా ఉండబోతుందో అని వేచి చూస్తున్నా. ఇప్పుడు మొత్తం గద్వాల్ థియేటర్ దగ్గర ఉన్న మన డిస్టిక్ యాప్లో కూడా టికెట్స్ లభిస్తాయి. ఇప్పుడు డిస్టిక్ యాప్లో కొంటే కొద్దిగా ట్యాక్స్ పడతాయి, అదే ఇక్కడ కొంటే మామూలుగా ఉంటాయి ప్రైజెస్ అనేటివి. ఫస్ట్ మన గద్వాల్లో 100, 200, 250 టికెట్స్ ఉండబోతున్నాయి. ఇంకా వేరే తనలో ఎలా ఉంటాయో మనకు తెలియదు. మన గద్వాల్లో మాత్రం ఇవి టికెట్స్ ధరలు. మళ్ళీ సినిమా ఎలా ఉంది, దాదాపుగా టికెట్స్ అన్నీ బుక్ అయ్యాయి. నేను నిన్ననే తీసుకున్నా టికెట్, మడత పెట్టుకున్నా. మళ్ళీ సినిమా ఎలా ఉందనేది, విష్ణు మంచ్కి ఎంత పబ్లిసిటీ రావాలో 100% వచ్చింది. దీంట్లో 100 మార్కులు పడినాయి విష్ణు మంచ్కి. సినిమా ప్రమోట్ చేసుకున్నాడు, పెద్ద పెద్ద హీరోలని పెట్టుకున్నాడు. ఇంకా స్టోరీ కూడా మంచి సెలెక్ట్ చేసుకున్నాడు అని చెప్పుకోవచ్చు. హార్డ్ డిస్క్ పోయిందని వచ్చిన పబ్లిసిటీ మామూలు పబ్లిసిటీ కాదు. ఇంకా ప్రభాస్ని ఒక మంచి పాత్రలో ఇవ్వడం, దీంట్లో సక్సీడ్ అయ్యాడు. ఇంకా విష్ణు మంచు వచ్చేసి స్టోరీ, స్క్రీన్ ప్లే విష్ణు మంచుదే. స్టోరీ ముందు నుంచే ఉంది కానీ స్టోరీ, స్క్రీన్ ప్లే విష్ణు మంచు అని చెప్తున్నారు. మళ్ళీ ఎలా ఉండబోతుందని ఇప్పుడు జనాలు కూడా తొందరగా వచ్చారు. కుబేరా సినిమా కన్నా కొద్దిగా పబ్లిక్ బాగానే ఉన్నారని చెప్పుకోవచ్చు. భక్తి సినిమా. ఇంకా కొంతమంది పెద్ద మనుషులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సంగీతం కూడా ప్రామిసింగ్గా ఉంది. ఈసారి మళ్ళీ హిట్ కొడతాడా లేదా అనేది చూడబోతున్నాం. కన్నప్ప సినిమా ఎలా ఉందంటే బాగుంది. స్టార్టింగ్లో ఓకే అనిపించిన, క్లైమాక్స్ వచ్చేసరికి ప్రభాస్ మరియు క్లైమాక్స్ బాగున్నాయి. ప్రభాస్ ఎంట్రీ సూపర్. ఆ డైలాగ్స్ కానీ ఫ్యాన్స్కి పండగే పండగ, అంత మంచిగా ఉన్నాయి డైలాగ్స్. మరియు సినిమా క్లైమాక్స్లో ఒక పాట వస్తుంది, శివ శివ శంకర అని, ఆ పాట బాగుంది. ఇంకా యాక్టింగ్ చూడాల్సి వస్తే ప్రభాస్ ఉన్నంతసేపు హైలైట్ అయ్యాడు, హైలైట్గా యాక్టింగ్ చేశాడు. తర్వాత మంచు విష్ణు బాగా చేశాడు. తర్వాత మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్ కూడా ఉన్నారు. శరత్ కుమార్ వాళ్ళ తండ్రిగా యాక్ట్ చేశాడు సినిమాలో కన్నప్పకి. ఈ సినిమా ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యేదంటే, శివుడు పార్వతీదేవి గవ్వలాడతారు, తర్వాత ఆమె వరం కోరుకోవడం జరుగుతుంది. అక్కడి నుంచి మూవీ స్టార్ట్ అవుతుంది. సినిమాలో ఏంది సినిమా థీమ్ అంటే, అతని నమ్మడు, కన్నప్ప నమ్మడు దేవుళ్ళని. ఇంకా సినిమా అయిపోయేసరికి శివుడిని నమ్మేటట్టు చూపిస్తారు సినిమాలో. అతని పేరుతో పిలిపించుకొని అతను శివుడిలో కలిసిపోవాలని ఇలా అతనికి కోరికలు ఉంటాయి. ఫస్ట్ కన్నప్ప కన్నా పోయిన జన్మలో అర్జునుడిగా ఉంటాడు, మహాభారతం టైం అది. అక్కడ అతనికి విముక్తి దొరకదు. అందుకే ఈ జన్మ పుట్టి దేవుణ్ణి కొలిచి తన ఉన్నవి పనులు చేసుకొని శివునిలో కలిసిపోతాడు. అక్షయ్ కుమార్ చాలా కొత్తగా కనపడ్డాడు, శివుడిగా జస్టిఫై చేశాడు. ఇంకా పార్వతీదేవిగా కాజల్ అగర్వాల్, ఇంకా హీరోయిన్గా ప్రీతి ముకుంద బాగా చేశారు. ఇంకా లొకేషన్స్ కూడా చాలా కొత్తగా ఉన్నాయి, చాలా కొత్తగా చూపించారు. సినిమాలో కూడా కొత్త కొత్త సీన్స్, అంటే అందరిలా కాకుండా కెమెరాని డిఫరెంట్ వేలో యూజ్ చేశారని చెప్పుకోవచ్చు. కొద్దిగా జనాభా తక్కువ సినిమా మాత్రం బాగుంది. అంటే సినిమా మీద జనాభా తక్కువ ఉన్నారు. ఇంకా సినిమా థియేటర్లు మాత్రం ఫుల్ అయిపోయినాయి. ఫస్ట్ కథ సెలక్షన్లో సక్సెస్ అయ్యాడు విష్ణు మంచు.
ఎగురుతాడు, దుంకుతాడు. లాస్ట్కి శివుడి భక్తుడిగా జస్టిఫై చేశాడు. క్లైమాక్స్ వచ్చేసరికి ఫస్ట్ ఓకే ఓకే అనిపించిన క్లైమాక్స్ వచ్చేసరికి ప్రభాసు ఆ సాంగ్ లాస్ట్ క్లైమాక్స్ సీను బాగున్నాయి. హిట్ కొట్టేశాడు విష్ణు మంచు. ఇంకా బ్రహ్మానందం ఉన్నాడు, ఓకే ఉన్నాడంటే ఉన్నాడు. ఇంకా శరత్ కుమార్ బాగా చేశాడు వాళ్ళ తండ్రిగా. ఇంకా ఇంకెవరి గురించి మాట్లాడాలంటే స్టీఫెన్ గురించి మాట్లాడాలి. మ్యూజిక్ డైరెక్టర్ బాగా బీజిఎం మరియు సాంగ్స్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. సినిమా బాగుంది. మరియు అతని పేరేంటి, ఓకే, ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్టర్. అతను కూడా మనకు తెలుగు సినిమాల్లో అతనికి భాష వచ్చో లేదు కానీ అతను మాత్రం ఆ ఎమోషన్ మన తెలుగుని బాగా రిప్రజెంట్ చేశాడు. తెలుగు రాకపోయినా అతని మంచి ప్రయత్నం చేశాడు. కొద్దిగా లొకేషన్స్ కూడా మన కాడ ఇలాంటివి లొకేషన్లు ఉన్నాయి, అడవిలో ఇంత స్థలము ఇక్కడ ఇది అని అనిపించేటట్టు ఉన్నాయి. న్యూజిలాండ్లో తీశారంట. భారీ బడ్జెట్ సినిమా. బెస్ట్ ఓపెనింగ్స్ విష్ణు మంచుకి. మరియు యాక్టింగ్ కూడా ఈ సినిమాలోనే హైలైట్. ఇంకా ఏ సినిమాలో కంపారిజన్ చేసుకున్నా విష్ణు మంచు ఈ సినిమాలోనే యాక్టింగ్ బాగా చేశాడు. సినిమాకు ఎంత హైప్ రావాలో అంత హైప్ వచ్చింది, పబ్లిసిటీ వచ్చింది, పాస్ మార్క్ కూడా కొట్టేసింది. ఇప్పుడు నా రివ్యూస్ కాకుండా వేరే రివ్యూస్ చూసినా బాగున్నాయని చెప్తున్నారు. కుబేరా కన్నా దీనికి ఎక్కువ జనాభా వచ్చారు అనేది వాస్తవం. ఇంకా ఏనుగు, పాము, సాలపురుగుని బల చూపించారు. కాళహస్తిలో జరిగిందంట, తిరుపతి దగ్గరలో. నేను కూడా వెళ్ళాను కాళహస్తికి. ఇలా కొద్దిగా కల్పితాలు, కొన్ని నిజాలు అన్నీ యాడ్ చేసి చూపించామని వాళ్ళు స్టార్టింగ్లోనే చెప్పారు. ఇంకా ఏం మాట్లాడాలంటే లాస్ట్ సీన్ క్లైమాక్స్ గురించి మాట్లాడాలి. శివుడికి కళ్ళిస్తాడు. ఆ భక్తిని మెచ్చి శివుడు ప్రత్యక్షమై, పార్వతీదేవి ప్రత్యక్షమై నీకేం వరం కావాలి, నీకేం కావాలి అని అడిగితే నాకు ఏమీ వద్దు, మీలో నేను కలిసిపోతాను, నాకు ఈ జన్మ చాలు, ఇంకా జన్మలేమొద్దు అని చెప్పడంతో అతన్ని తీసుకుంటాడు. అది క్లైమాక్స్. సినిమాలో శివుడు ఎలాగైనా పూజిస్తే నేను తీసుకుంటాను, ఎవరు పూజించినా మాంసం కూడా పెడతాడు విష్ణు మంచు, వాటర్ తెస్తాడు. ఎన్నెన్నో కొత్త ఆలోచనలు రేపాయి భక్తి విషయంలో. మంచి సినిమా, ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు. చూడదగిన సీన్లే ఉన్నాయి, ఏవి చూడలేము అనిపించేటట్టు లేవు, అన్నీ బాగున్నాయి. ఫస్ట్ సాంగ్ బాగుంటుంది. వాళ్ళ కూతుర్లు పాడడం జరిగింది. వాళ్ళ కొడుకు ఉన్నాడు, ఇంకొక కూతురు ఉన్నట్టుంది. మొత్తం నలుగురంట. నలుగురు పెట్టేశాడు సినిమాలో. ముగ్గురు అయితే నాకు క్లియర్గా కనపడినారు. ఒక పాప, ఆ పాప నాకు కాదనేది నాకు సమంగా తెలియదు. ఇంకా ప్రభాస్ పైన డైలాగులు, ప్రభాస్ చేసే డైలాగులు సినిమాకే హైలైట్. మొత్తానికి విష్ణు మంచు సక్సెస్ అయ్యాడు. మళ్ళీ ఎంత సంతోషపడతాడు, ఎంత కలెక్షన్లు కొడతాడు అనేది చూడాలి. ఇలాంటి మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్న దానికి కంగ్రాచులేషన్ చెప్పాలి. రెబల్ స్టార్ కృష్ణంరాజు సినిమా ఎలా ఉంటుంది అనేది నేను చూడలేదు, కాబట్టి ఈ సినిమా బాగుంది. రెండు పక్కన చూసిన వాళ్ళ గురించి, అదే చూసిన వాళ్ళ కాడ అడుగుదామంటే ఎవరు లేరు. నేను కూడా చూడలేదు. ఈ కన్నప్ప మాత్రం బాగుంది. మీరు బిందాస్గా సినిమా థియేటర్లోకి వెళ్ళి చూడొచ్చు. అక్కడ జనాభా ఎలా ఉన్నారు మీకు చూపిస్తా. 1/2 అవర్ ముందే వచ్చి కూర్చున్నారు, చూడండి. లోపల థియేటర్లో ప్రభాస్ ఫోటో వేసారా లేదా అనేది కూడా చూడండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. ఇంకా షోకి 30 minutes ఉంది. అప్పుడే చాలా మంది వచ్చినారు. టికెట్స్ కాడ చూడండి, లైన్గా కూర్చున్నారని చెప్పుకోవచ్చు. చూడండి, ఇప్పుడు 30 minutes కన్నా ముందే వచ్చారు. నాకు తెలిసి మొత్తం టికెట్స్ అన్నీ బుక్ కాబోతున్నాయి.
లోపల బండ్లు ఆపుకోవడానికి. గో విష్ణు మంచు, మోహన్ బాబు. మళ్ళీ ప్రభాస్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ప్రభాస్ ఫోటో లేదనుకుంటున్నారా? రండి చూపిస్తా. గో ప్రభాస్. ఓకే, హ్యాపీ. ప్రభాస్ ఫోటో కూడా పెట్టడం జరిగింది. అక్కడ విష్ణు మంచు, మోహన్ బాబు ఇక చెక్ చేస్తున్నారు ఏమైనా తెచ్చుకున్నారా అని. చదువుకోండి అంటే నేను ఇట్లా ఎగరగొట్టి వచ్చా. ఇంకా లాస్ట్కి సినిమాలు చూసుకుంటూ వస్తుంది.